ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఎస్ఐ రాజేష్ తో కలిసి ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాముడు పరిశీలించారు. ప్రమాదాలు జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఇన్స్పెక్టర్ రాముడు తెలిపారు. కార్ నడిపేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలని అన్నారు. మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదని, వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ఆయన తెలియజేశారు. మన ఆత్మకూరు నుంచి నెల్లూరు ఒక బండిని ఓవర్టేక్ చేసి ఎర్లీ మార్నింగ్ హెవీగా ఉంటుంది. హెవీ అసలు కనిపించట్లేదు ఎదురు బండి. సో ఈసారి మాత్రం మార్నింగ్ 6 దాకా లైట్ అర్థమైంది. స్ట్రైట్గా వచ్చేసి ఈ చివరికి వచ్చేసాడు. చివరికి వచ్చేసాడు. ఎక్కడ అరుణవాయి, ఉడవస్పేట, సంగము, కోలగట్ల, పెరమన, దువ్వూరు. ఓకే. ముఖ్యంగా సంగంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అండ్ సిఐ గారు, ఎస్ఐ గారు ఇవాళ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. వాహనదారులకు తెలియపరిచేది ముఖ్యంగా ఏంటంటే మోటార్ సైకిల్ వారు కంపల్సరీ హెల్మెట్ ధరించాలా, అలాగే కారు వారు సీట్ బెల్ట్ ధరించి డ్రైవ్ చేయాలా. తర్వాత ఎలాంటి మత్తు పానీయాలు సేవించి వాళ్ళు డ్రైవ్ చేయకూడదని మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరి అయినా అదే మా ఆకాంక్ష. దీనివల్ల ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అట్లాగే ఈ నైట్ పూట కొద్దిగా మనకు మంచు ప్రాంతం కాబట్టి దూరం నుంచి వచ్చేటోళ్ళు ఓవర్ స్పీడ్ వెళ్లకుండా, అట్లాగనే ఆ మంచు ఎక్కువ ఉన్నచో ఎక్కడైనా ఆపి నిద్రపోయి పొద్దున్నే పోవాలని మా మనవి. స్లో డ్రైవింగ్ చేయాలని ఈ యొక్క వాహనదారులకి మేము తెలియపరుస్తున్నామండి. మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.